చంద్రబాబు లోకేష్ గుడ్ బుక్స్ లో ఉండటం కోసం అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారా? ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోందనే విమర్శలను ఎలా చూడాలి? రాష్ట్రంలో ఈ 8 నెలల్లో జరిగిన రాజకీయ కక్ష సాధింపులే కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికార దుర్వినియోగం చేస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారనే ఆరోపణలు విమర్శలకు కొదవేలేదు. 8 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు. విజనరీ అని 4.5 దశాబ్దాలు అనుభవం ఉందని ఊరువాడ భజన చేయించుకున్న చంద్రబాబు అసలు స్వరూపం మరోమారు బయటపడుతోంది. మేనిఫెస్టోను అమలు చేయలేనని, సంక్షేమానికి కట్టుబడి లేనని, సూపర్ 6 హామీలు అమలు చేయడం నా వల్ల కాదు అని ఆయన బహిరంగంగానే ఒప్పేసుకున్నారు. మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించినట్లుగానే ఆయన ఏపీ ప్రజలకు పట్టపగలే వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల ముందు అబద్ధాలాడి ప్రజలను తప్పుదోవ పట్టించి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఎలాగోలా పాలనలోకి వచ్చిన చంద్రబాబు చివరాఖరికి తన మార్కు మోసాన్ని నిస్సిగ్గుగా ప్రకటించారు. చేతిలో డబ్బులున్నా సరే సంక్షేమానికి ఇవ్వలేనని, అలా ఇవ్వడం తప్పని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అధికారం దక్కగానే నీతులు మాట్లాడడం మొదలుపెట్టారు. చంద్రబాబు తీరును చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు చేదరించుకుంటున్నారు. మరోమారు బాబు చేతిలో మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వాగ్దానాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజల దృష్టిని మరలించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులను బనాయిస్తున్నారు. దీనికి వల్లభనేని వంశీపై బనాయించిన కేసే ఓ నిదర్శనం. సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరితెగిస్తోంది అనడానికి వంశీ అరెస్టే ఓ పెద్ద ఉదాహరణ అనే విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. అధికార మదంతో మిడిసిపడుతున్న కూటమి పార్టీల నేతలు అక్రమ కేసులు పెట్టిస్తూ అడ్డగోలుగా అరెస్టులు చేయిస్తూ రెడ్ బుక్ విధానాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ గుడ్ బుక్స్ లో ఉండడం కోసం రాజ్యాంగాన్ని అతిక్రమించి రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు సైతం పనిచేస్తున్నారు. తాజాగా దెందులూరులో సైతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారు. చింతమనేని ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యనే వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరుడు దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారే దాడి చేసి రివర్స్లో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే చింతమనేని ప్రభాకర్ మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కారు అడ్డుగా లేకపోయినా సరే అడ్డుగా ఉందంటూ చింతమనేని తిట్ల పురాణం అందుకున్నారు. కోపంతో రెచ్చిపోయి సభ్య సమాజం నివ్వెరపోయేలా బూతులు మాట్లాడారు. అబ్బయ్య చౌదరి డ్రైవర్ను పట్టుకుని పేగులు తీసేస్తా అంటూ అమ్మనా బూతులు తిట్టారు. డ్రైవర్ పల్లెత్తి మాట అనకుండా మిన్నుకుండిపోయారు. తనకు ఓ తల్లి ఉందన్న సంగతి మర్చిపోయి చింతమనేని అమ్మనా బూతులు తిట్టడంపై ఆయన పార్టీకి చెందిన వారే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తిట్టిన తిట్లను భరించలేకపోయామని ఓ దశలో ఆత్మహత్య చేసుకుందామనిపించిందని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ బూతులు అనేది చెప్తా కూడా నాకే బాధేస్తుంది. అట్లాంటి బూతులు చాలా బూతులు అయ్యి అతనికి తల్లి ఉంది కదా, ఒక తల్లిని తిట్టవచ్చు. అసలు సామాన్యుని మానవుడు అన్నం తిని ఒక అమ్మకి ఓ బాబుకి కరెక్ట్ అయినడైతే ఆ మాట మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఇదే తరహాలో దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయించడం, వేధించడం, బెదిరించడంతోనే కాలం గడుస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి సొంత నియోజకవర్గాల్లోనే వారిపై టీడీపీ నేతలు దాడులకు తెగబడిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను వారి నియోజకవర్గాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి నేతల దాడుల కారణంగానే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలు, సానుభూతిపరులు గ్రామాలను వదిలిపెట్టారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ పై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, పేర్ని నానిలపై తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా దాడులు, కిడ్నాపులతో భయభ్రాంతులకు గురిచేసి మరీ పదవులు దక్కించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేశారు. అనేక ఆరోపణలున్న ఏబి వెంకటేశ్వరరావు వంటి మాజీ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారికి అనుసరణలోనే అక్రమ కేసులకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి కూటమి నేతల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలే పునాదిగా కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం అవలంబిస్తున్న ఈ ప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెబుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.